హలో ఎవర్స్ వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ సుద్రమేళ వెంకటేశ్వర మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రానున్న ఒక 10 రోజుల వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం వచ్చేసి మనకి ఎక్కడ తీరాన్ని దాటుతుంది, ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి, అలాగే మనకి ఏ తేదీలో మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అల్పపీడనం వచ్చేసి మనకి విశాఖపట్నం వైపుగా కొనసాగుతుంది కాబట్టి మనకి కోస్తా వెంబడి వర్షాలు అనేవి నమోదవుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగా నిన్నటి వీడియోలో మనం కోస్తా వెంబడి వర్షాలు అనేవి మనకి ఈరోజు అర్ధరాత్రి సమయం నుంచి మనకి మొదలవుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి వర్షాలు అనేవి ఈరోజు అర్ధరాత్రి సమయం నుంచి మనకి ఈరోజు తెల్లవారుజామున సమయంలో ప్రస్తుత సమయం వరకు కూడా మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కాబట్టి మనకి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, విజయవాడ, నూజివీడు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదవడం జరిగింది. కాబట్టి ప్రస్తుత వాతావరణంలో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా మనకి ప్రస్తుత సమయంలో నమోదవుతున్నాయి. కానీ విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో అంటే సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో కూడా మనకి ఈరోజు తెల్లవారుజామున సమయంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. కాబట్టి మనకి నెల్లూరు, తిరుపతి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదవడం జరిగింది. కాబట్టి మనకి ఈ రోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఈ రోజు తెల్లవారుజామున సమయంలో నమోదైన వర్షాలు అనేవి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర బోర్డర్లోకి మనకి విస్తరించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి ఈ రోజు మధ్యాహ్న సమయానికి విస్తరించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకి ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత సమయంలో మనకి కోస్తా వెంబడి నమోదైన వర్షాలు అనేవి ఈరోజు మధ్యాహ్నానికి మనకి అంటే ఆంధ్ర మరియు సరిహద్దు ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే అన్నమయ్య, చిత్తూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం ముందుగానే చెప్పడం జరుగుతుంది, మనకి మే 3వ వారంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం ఉంది. మనం రైతులకు, ప్రజలకు ముందుగానే హెచ్చరించడం జరిగింది. కాబట్టి మనకి 3వ వారంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి మనకి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల మనకి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మన గత వీడియోలోనే చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి మే 3వ వారంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ప్రస్తుత సమయంలో నమోదవుతున్నాయి. అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే మనకి రానున్న ఒక 10 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే మనకి రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే రేపు తెల్లవారుజామున సమయంలో కూడా మనకి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం కనుక మే 22వ తారీఖు కూడా మనకి కోస్తాంధ్రాలో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి రాయలసీమ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తిరుపతి, చిత్తూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి. అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదవుతాయి. అలాగే రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదవుతాయి. అలాగే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర అంటే కోస్తా వెంబడి, సముద్రం వెంబడి భాగాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, మనకి మే నెల చివరి వరకు కూడా ఈ వర్షాలు అనేవి కొనసాగుతాయని చెప్పడం జరిగింది. ఈ వర్షాలు కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలుగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని గత వీడియోలోనే చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ప్రస్తుత వాతావరణంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి కోస్తా వెంబడి మనకి ప్రయాణిస్తున్నాయి. అలాగే తెలంగాణ, అలాగే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లా వ్యాప్తంగా మనకి వర్షాలు అనేవి పూర్తిగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి రైతులు, ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే భారీ వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదవడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన దివిసీమ భాగాల్లో కూడా మనకి వర్షాలు అనేవి మనకి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదవడం జరిగింది. అలాగే మనకి పిడుగులు కూడా మనకి చలపల్లి పరిసర ప్రాంతాల్లో 6 పిడుగులు అనేవి నమోదవడం జరిగింది. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. మనకి ఈ నెల చివరి ఆగంలో మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశిస్తున్నాయి. కాబట్టి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి వర్షాలను ఇంకా జోరెందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది ఇంకాస్త పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనకి వరదలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఇంపాక్ట్ అంటే మనకి చాలా సమయం ఉంది కాబట్టి వరదలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఇంకా రానున్న రోజుల్లో పూర్తిగా అవగాహనతో మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి రానున్న రోజుల్లో వరదల ముప్పు అనేది మన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత వాతావరణంలో మనకి ఈ అల్పపీడనం వచ్చేసి మనకి విశాఖ అంటే కోస్తా వెంబడి ప్రయాణిస్తుంది. కాబట్టి
కోస్తా భాగాలు మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు అనేవి ఉరుకులు మెరుపులు పిడుగుతో నమోదవడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇలాంటి వాతావరణ పరిస్థితి మనకి రానున్న ఒక వారం రోజుల పాటు అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఈ నెల చివరి వరకు కూడా మనకి వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు అయితే 100% అయితే కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.